అనగనగా ఒక ఊరిలో ఒక వ్యక్తి రోజు అడవిలోకి వెళ్ళి ఆకుకూరలు కోసుకుని వచ్చుకుని అమ్ముకుంటూ తన జీవనాన్ని గడుపుతున్నాడు. అలా అతను రోజు అడవికి వెళ్ళే దారిలో పక్కన ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి ఇతను చాలా ముచ్చటపడేవాడు. మనం కూడా ఇలా చేయాలి అని అనుకునేవాడు, కానీ చేయలేకపోయేవాడు. అతను అడవిలో ఆకుకూరలు కోస్తుంటే తులసి మొక్క కనపడింది. వెంటనే ఆ వ్యక్తి, మనం ఎలాగా పూజ చేయలేకపోతున్నాము, ఇవి కోసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం అని అనుకున్నాడనమాట. కోసిన ఆకుకూరలతో పాటు తులసి దళాలను కట్టకట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు. అతడికి తెలియని విషయం ఏంటంటే నల్లనాగు ఒకటి అందులో ఉంది. ఇతను వెళ్ళి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో, అయ్యా, తులసి దళాలు తెచ్చాను, పూజ నేను చేయలేను, అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆ బ్రాహ్మణుడికి తన దివ్య దృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తిని వెనక రాహు నిలబడి ఉండటం గమనించాడు. అతడితో, నాయనా, నేను చెప్పే వరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనక్కి వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహు వచ్చాడు. రాహు ప్రత్యక్షమవగానే రాహుకు నమస్కరించి ఎందుకు అతడి వెనక వచ్చావని అడగగా రాహు అప్పుడు చెప్పాడనమాట, ఈరోజు అతనికి హాని చేయాల్సి ఉంది, అదే విధిరాత, కానీ అతను తన తలపైన తులసి దళాలను మోస్తున్నాడు, అందుకే నా పని చేయలేకపోయాను, అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు. ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది. ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు దళాల్ని తీసుకురావడంతో ఇతడికి ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని రాహుని అడిగాడు. అయ్యా, మీరు ఇన్ని రోజులు పూజ చేసినటువంటి పుణ్య ఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్లయితే ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహు చెప్పాడు. అలా చెప్పగానే బ్రాహ్మణుడు వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు. ఆ పాము మాయమైపోయింది. ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా? ఒక దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడమా? మనం సంపాదించుకున్నటువంటి పుణ్యఫలం ఇంత శక్తి గలదా? దేవతా గ్రహాలని బ్రహ్మరాతను మార్చేంత శక్తి గలదా? బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఇక నుండి రోజు నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలని చెప్పాడు. సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు. ఆపదను తప్పించుకోవడానికి ఆస్తులే కూడబెట్టక్కర్లేదు. ఆ దేవదేవుని కమల చరణాలపై తులసి దళం పెట్టాలన్న ఆలోచనే ప్రాణాన్ని కాపాడిందంటే ఎంత అద్భుతం! భగవంతుడే భగవద్గీతలో పలికాడు కదా, ప్రేమతో భక్తితో ఎవరేమి నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను చివరికి కొన్ని మంచి నీళ్లైనను భక్తితో సమర్పించిన నేను ప్రీతితో స్వీకరించదను అని అంటాడు. ఈ కలియుగంలో మానవుడు అశాశ్వతమైనవి అని తెలిసి కూడా మానవులు తీరిక లేకుండా భౌతిక సుఖాల కోసం జీవితాన్ని వృధా కాలక్షేపం చేస్తూ గడుపుతున్నారు. తులసి మొక్కను పెంచుకోండి, భగవద్గీత చదవండి, గోమాతను పూజించండి, అలాగే సంరక్షించండి. సర్వే జనా సుఖినో భవంతు.